నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం నాతో పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు. తాతయ్య, ప్రపంచంలో ఇంకెవరినైనా తీసుకురండి, కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాను. దీని మెళ్ళో మాత్రం తాళి కట్టలేం తాతయ్య. సిటీలో పుట్టి పెరిగిన ఏ అమ్మాయిని చూపించి తాళి కట్టమన్నా క్షణం ఆలోచించకుండా తాళి కడతానేమో, కానీ ఈ పల్లెటూరు అమ్మాయిని మాత్రం నేను చేసుకోలేను. పెద్దయ్యా, నాను ఇతని చేతులతో తాళి కట్టించుకోలేను. కావాలంటే ఏ గాడిదనో గొర్రెనో తీసుకొచ్చి పెళ్లి చేయండి, చేసుకుంటాను. కావాలంటే ఈ ఊర్లో మీరు ఎవరినైనా చూపండి, తల్లోంచి తాళి కట్టించుకుంటాను. అంతేకాని మధుబాబునైతే నాను చేసుకోను. ఈ మెంటలోని మాత్రం నాను సచ్చినా చేసుకోను. నన్ను మెంటలోడంటావా? అంతకంటే ముందు గాడిద కన్నా గొర్రె కన్నా తక్కువగా పోల్చాను. అంటే నీకంటే గాడిదే మేలని ఒప్పుకుంటున్నావా? నువ్వే గాడిదవి. నువ్వాంబోతివి. నువ్వు డైనోసార్వి. నువ్వు కేటుగాడివి. నువ్వు ఆపండి మీ తిట్ల పురాణం. మధుసూదన్, శ్రీలక్ష్మి పైకలా కనిపిస్తుంది, కానీ చాలా మంచి అమ్మాయి. నీ మనస్తత్వం గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నిన్ను శ్రీలక్ష్మి తప్ప ఎవ్వరూ భరించలేరు. శ్రీలక్ష్మి తప్ప నిన్నెవరూ అర్థం చేసుకోలేరు. శ్రీలక్ష్మితో నీ బతుకు బాగుంటుంది. ఈవిడ గారితో బతుకంత బాగుంటుందంటే ఆ బుల్లిరాజే పెళ్లి చేసుకోవాలి కదా తాతయ్య. వాడే వద్దన్నాడంటే ఈవిడ గారేంటో అర్థం చేసుకోండి. శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకునే అర్హత వాడికి లేదు కాబట్టే ఆ శివయ్య శ్రీలక్ష్మి పెళ్లి జరగనివ్వలేదు. చేజారితే మళ్లీ దొరికే అవకాశం కాదు మధుసూదన్ శ్రీలక్ష్మి. జీవితంలో ఒకేసారి దొరికే అవకాశం కాదనక మధుసూదన్. తాతయ్య, మీరు లక్ష్మీ మాయలో పడిపోయారు. మనింటి ముందు ముగ్గులేసి కల్లాపి జల్లి కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చేసింది. పెద్దయ్యా, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్యా. కదిలే కాలముతో అడుగు ఇది ఊసరవెల్లి తాతయ్య. పయనం సాగించు అలా అనకురా మధుసూదన్. శ్రీలక్ష్మి ఊసర వెళ్ళైతే నిన్ను పాము కరిచినప్పుడు నీకు ఊపిరి పోసేదా చెప్పు? మీరిద్దరూ రాయి టెంకాయలా ఉన్నప్పుడే నీకు ప్రమాదం ఎదురైతే నీ ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డుగా వేసింది. అలాంటిది నువ్వు తన మనిషివైతే నిన్నెలా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు. మీరెన్నైనా చెప్పండి తాతయ్య, నేను ఈ అమ్మాయి మెళ్ళో అయితే తాళి కట్టను. నేను శ్రీలక్ష్మికి మాటిచ్చాను మధుసూదన్. మీరిచ్చిన మాట కోసం నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. మధుసూదన్, ఏమండి పెద్దయ్యా, ఏమండి పెద్దయ్యా. ఏమండి? సేమ్ నాన్నగారు లాగే చేస్తున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తాతయ్యలే చేస్తున్నావు నువ్వు. అయ్యో ఏమండి పెద్దయ్యా, ఏమండి? లక్ష్మి చూడు, సేమ్ అమ్మలాగా చేస్తుంది. అవునండి.
మధుసూదన్, పెద్దయ్య ఇదిగో పెద్దయ్య ఈ నీళ్ళు మధుసూదన్. తాగండి. మీ తాతయ్య గురించి నీకు తెలుసు కదరా? ఆయన మాట పోతే ప్రాణం పోయినట్టే. ఏం కాదు పెద్దయ్య, మీకేం కాదు. అయినా ఆయన మాట ఇచ్చింది ఆయన బతుకు కోసం కాదు మధుసూదన్, నీ బతుకు కోసం. నువ్వాయనికి మనవడివి మాత్రమే కాదు, వాళ్ళ నాన్నవి కూడా. నువ్వు పుట్టినప్పుడు వాళ్ళ నాన్నే మళ్ళీ పుట్టారని సంబరపడిపోయారు. శ్రీలక్ష్మిలో అమ్మని చూసుకున్నారు. మీ ఇద్దరిని తన అమ్మ నాన్నలుగానే భావించారు. అందుకే మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నారు. అయినా నీ మనసు ఒప్పుకోవట్లేదంటే నా మాంగల్యం కోసమైనా నువ్వు శ్రీలక్ష్మి మెళ్ళలో తాళి కట్టు మధుసూదన్. నాన్నమ్మా, ఆయన ఇచ్చిన మాట తప్పితే అదే ఆయనకి ఆఖరి రోజు. రేయ్ మధుసూదన్, నేను ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే చేసే పనేంటో నీకు తెలుసా? నా పసుపు కుంకుమలకి ఎలాంటి ఆపద రాకుండా చూడమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఈరోజు అదే మాట నిన్నడుగుతున్నాను. నానమ్మా, నా పసుపు కుంకాలు రాలిపోకుండా కాపాడ్రా. ఆ రోజు ఈ నానమ్మకు కూడా ఆఖరి రోజు అవుతుంది. నాన్నమ్మా, వెళ్ళరా, వెళ్ళి శ్రీలక్ష్మి మెళ్ళలో తాళి కట్టు. అంటే తాతయ్య తీసుకున్న నిర్ణయం వెనక ఇంత ఆలోచించారా? తాతయ్య నా గురించి ఇంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నేను మాత్రం తాతయ్య నా జీవితం నాశనం చేశారని తప్పుగా అనుకున్నాను, తిట్టుకున్నాను. నాన్న మధుసూదన్, వెళ్ళి కట్టు నాన్న.